నుంచి అన్న పైనుంచి రాజమండ్రి నుంచి రైలు కింద నుంచి అటక్కబడ్డాం వచ్చేసామండి అమలాపురం పెట్రోల్ ధరలో వచ్చేసామండి అంటే మరి మా ఇంట్లో డబ్బుకి దానికి లోట్లేదండి మరి మా ఇంట్లో కోట్లుంటే కుక్కలు తినేస్తున్నాయండి లక్షలు ఉంటాయి నక్కలు తినేస్తున్నాయండి వేలుంటే అలకలు తినేస్తున్నాయి పదులుంటే పందులు తినేస్తున్నాయండి ఆఖరి చిల్లర ఉంటే చీమలు తినేస్తున్నాయండి మరి నిన్న కాకమొన్న మా ఇంట్లో పెళ్ళికి భోజనాలు ఏం పెట్టామంటే వంకాయ తింటే వంగిపోతున్నారండి బీరకాయ తింటే బీసిపోతున్నారండి చిక్కుడుకాయ కూర తింటే చిక్కుపోతున్నారండి ములక్కాయ తింటే ముదిరిపోతున్నారండి గోంగూర తింటే గొక్కున్నారండి పొట్లకాయ తింటే పొట్ట వస్తుందండి బెండకాయ తింటే బెండు వచ్చేస్తున్నారని చెప్పేసి గడాయి సారు బడాయి పప్పు ఎండ్రేసి కిరసనాలు పోసి పెట్టామండి చిన్నకిద్దరు బాగానే ఉన్నారండి ముగ్గురేళ్ళు మంచానికి కరుచుకున్నారండి ఏమన్నా మరి మా ఇంట్లో ఏపరాలు దెబ్బలాడుకుంటే నాపరాలు బయలుపోతున్నాయండి మరి మా ఇంట్లో మొగుడు పిల్లల్ని దెబ్బలాడుకుంటే వానొచ్చి వరద కురిసి వరదలో పడి జనం అంతా కొట్టుకుపోతుంటే మీరు ఇచ్చే 10-20 కాగితాలతో పడవలు చేసి వాళ్ళందరినీ ఒడ్డు చేరుతున్నామండి మరి మా ఇంట్లో కేజీ బంగారం ఉంటే కుక్క నాకిందని చెప్పి చెత్త కుప్పలో పడేసామండి కోడి పిల్లలు నోకల్లాకెట్ట వచ్చామండి మీరు 10-20 ఇస్తే పోతా కాకినాడ వెళ్ళి కాపీ దాగి మీ అందరి పేర్లు అక్షరాలు లేకుండా ఈనాడు పేపర్లో ఇచ్చేస్తాం. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.